మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జాయిన్ అయ్యారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే అండి జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే అర్చన. అయితే గ్రామీణ పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆ వ్యాఖ్య వినడానికి చాలా బాగుందండి, అమృతం పోసినట్టుగా ఉంది. కానీ కాకపోతే ఇది నిజంగా సాధ్యమయ్యే పనే అంటారా? ఏం చేస్తే నిజంగా సాధ్యమవుతుంది అంటారు? ఎలాంటి చిత్తశుద్ధి అవసరం? కాకపోతే గవర్నమెంట్ స్కూల్స్ను మూసేయించడంలో భాగంగానే ఇలా చెప్పారు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కనీసం వసతులు లేవు, బోధన పద్ధతులు సరిగా లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి అసలు అమల్లోకి లేవు. ఇలాంటి వాటన్నింటినీ పక్కకు వదిలేసి దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం అంటున్నారు. లేదు, చక్కగా ప్రతి ఒక్క గ్రామీణ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తాము, ఇలా 27,000 స్కూళ్ళను 4,000 కుదిస్తాం అంటున్నారు. మరి మీరు వినుంటారు, నిజంగా ఇది సాధ్యమయ్యే పని అంటారా? ఏమంటారండి? అర్చన, నేను పార్టీని పక్షపాతాన్ని పక్కన పెట్టేస్తాను. ఇక్కడ మిగతా పెద్దల సంగతి నాకు తెలియదు. నేను గ్రామంలో చదువుకున్నవాడిని, పంచాయతీ చదువుకున్నాను. మనందరికీ సహజంగానే ఆ గ్రామాల్లో పిల్లలు బాగుపడాలని కోరుకుంటుంది. టీచర్లు కాదు సమస్య. టీచర్లు పిల్లల విద్య కోసం పెట్టాం, కానీ టీచర్ల కోసం విద్య కాదు, పిల్లల కోసం విద్య, పిల్లల భవిష్యత్తు కోసం. ముఖ్యంగా పేద పిల్లలు. ఎవరు గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలు ఎవరు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మొత్తం తెలంగాణలో ప్రభుత్వోద్యోగుల పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో 1000 మంది ఉంటే చాలా ఆశ్చర్యం. దాదాపు అందరూ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, దిగుమతి వచ్చిన వాళ్ళు. రెండోది, ప్రభుత్వం 1,10,000 పైన ఖర్చు పెడుతోంది ఒక్కొక్క బిడ్డ మీద తలసరి. మూడోది, సగటున 17 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. ఒకటో నంబర్ మారితే మారచ్చు ప్రాథమిక పాఠశాల కానీ. అంటే ఏ రకంగానూ ఖర్చులో లోపం లేదు. పిల్లలందరూ స్కూళ్ళకి వెళ్తున్నారు. అయితే గవర్నమెంట్ స్కూళ్ళకి శక్తికి మించి ఖర్చు పెట్టి త్యాగాలు చేసి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. ప్రభుత్వం బోర్డంత ఖర్చు పెడుతోంది, టీచర్లు కావలసినంత పుష్కలంగా ఉన్నారు. కానీ ఏం జరుగుతోంది? నిజంగా మనందరికీ ఈ పిల్లల మీద ప్రేమ ఉన్నట్టయితే గుండె పగిలిపోవాలి. 8వ తరగతిలో 57% మంది పిల్లలు 2వ తరగతి స్థాయి ఒక చిన్న పేరా చదవలేరు. అర్థం చేసుకోవడం గురించి మాట్లాడలేను, కానీ కనీసం చూసి చదవగలరా? వాళ్ళు ఏ భాష అయితే ఆ భాష, ఏ మీడియం అయితే ఆ మీడియం. 8వ తరగతిలో 59% మంది పిల్లలు 59% పిల్లలు ఒక చిన్న భాగారం చేయలేరు, 3 అంకెల భాగారం. తెలంగాణ ఇదంతా కూడా 17-18 ఏళ్ల వయసులో 100కి 50 మంది గడియారం చూసి గంట నిమిషం చెప్పలేరు. అంటే స్కూల్ అయిపోయింది. అదే వయసులో 17-18 ఏళ్ల వయసులో మార్కెట్లో పండుగ సీజన్ అయ్యా 1000 రూపాయల వస్తువు 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత డిస్కౌంట్ వస్తుందంటే 100కి 85-90 మంది చెప్పలేకపోతున్నారు. ఇవి కఠోరమైన వాస్తవాలు. పిల్లలకి ఖర్చు పెడుతున్నాం, టీచర్లు పెట్టాం, బిల్డింగులు కడుతున్నాం, పిల్లలకి విద్య అందటం లేదు. మనం పిల్లల భవిష్యత్తు నరకం చేస్తున్నాం. తల్లిదండ్రులకు డబ్బు ఉంటే తప్ప, చదువు ఉంటే తప్ప, ఖరీదైన ప్రైవేట్ స్కూల్లో పెట్టో, ఇంట్లో వాళ్ళు పట్టించుకున్నో, ట్యూషన్లు పెడితేనే తప్ప పిల్లలకి 100కి 90 మందికి భవిష్యత్తు లేకుండా చేసాం. దీన్ని మనం గుర్తించకపోతే మన చర్చ అంతా నిరర్ధకం. ఈ పార్టీయా, ఆ పార్టీయా, ఎన్ని బిల్డింగ్. కాబట్టి కార్పొరేట్ విద్య కాదా నాకు అనవసరం. కార్పొరేట్ పదం తీసి మంచి ప్రమాణాల విద్య సాధ్యము, అవసరం. నేను స్కూల్ నుంచి బయటకు వచ్చింది 56 ఏళ్ల క్రితం, 13 ఏళ్ల వయసులో. ఆనాడు దీనిలో 100 మంది కూడా ఖర్చు పెట్టలేదు, బిల్డింగ్లు ఏం లేవు, కానీ బ్రహ్మాండమైన విద్య అబ్బింది చాలా చోట్ల. జయప్రకాష్ నారాయణ గారు, ఒక చిన్న విషయం అండి. నిజంగానే అంటే మీరు మీ తర్వాత మేమందరం చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూల్స్ చాలా చక్కగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మారి? కాబట్టి 3 అంశాలు ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు ఇప్పుడు చర్చ వచ్చాను, ఇప్పుడు దాకా వేరే సమావేశంలో ఉన్నాను. ఈ స్కూళ్ళు, పిల్లలు లేని స్కూళ్ళు కాకుండా స్కూళ్ళని రేషనలైజ్ చేయడం గురించి చర్చను విన్నాను. అది మిగతా కూడా క్లుప్తంగా ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, అంకెలు చూస్తే మీరు స్పష్టంగా తెలంగాణలో 2000 స్కూళ్ళు, 1920 స్కూళ్ళు కరెక్ట్గా చెప్పాలి. ఒక్క బిడ్డ కూడా లేని స్కూళ్ళు 1920 స్కూళ్ళ. ఎవరిని మోసం చేస్తున్నాం? అక్కడ టీచర్లు అపాయింట్ చేసాం.
అది కాక దాదాపు 10,000 స్కూళ్ళు, ఈ 2,000 కాక 9,737 స్కూళ్ళు, 30 మంది లోపల 10 మంది, 5, 8 మంది పిల్లలు. హాస్యాస్పదం, స్కూళ్ళని నటిస్తున్నాం, పిల్లలకేమి రావట్లేదు. మనకు ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ప్రమాణాలు అని చెప్తున్నాయి. 5 క్లాస్ రూమ్స్ ఉండి 5 క్లాసులకి దండిగా పిల్లలుండి 100 మంది పిల్లలున్న ప్రైమరీ స్కూల్లో ఉంటే, ప్రైమరీ స్కూల్ అయితే, హై స్కూల్ అయితే 300-400 మంది పిల్లలు ఉండి, దానికి కావాల్సిన క్లాస్ రూమ్స్, టీచర్లు అంతా ఉండి, ఒక సంస్థ, ఒక విద్యా సంస్థ వాతావరణం సరిగ్గా ఉంటే అప్పుడు కాస్త అజమాయిషీ బాగుంటుంది, విద్యను అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూళ్ళను మూసేయడం కాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం ప్రస్తావన చేసింది నేనే శాసనసభలో. అప్పటిదాకా శాసనసభ సభ్యులకు ఏ పార్టీ వారికి తెలియదు. ఆశ్చర్యపోయారు. పార్టీలకు అత్యధికంగా అందరూ స్పందించారు శాసనసభలో అన్నాడు. అన్ని పార్టీల వారు. మీరు ఒకసారి రికార్డ్స్ చూడండి. 4.5 గంటల సేపు చర్చ జరిగింది. ఇంత వృధా చేస్తున్నామా మనం, వేలాది స్కూళ్ళల్లో పిల్లలు లేకుండా టీచర్లు పెడుతున్నామా అని చెప్పని మొత్తం సభ దిగ్భ్రాంతించింది. అప్పటి నుంచి రేషనలైజ్ చేయాలి, ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని, అధ్యాపకుల్ని సద్వినియోగం చేసుకోవాలి, వారి వల్ల పిల్లలకి విద్య రావాలని చెప్పని ఓ ప్రయత్నం మొదలైంది. కానీ చాలా తక్కువ ప్రమాణాల బహిరంగ చర్చ వల్ల, రాజకీయంగా ఒకళ్ళనొకడు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల, పిల్లల భవిష్యత్తు కాకుండా రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తులు వేయడం అనేది దీనిలో మునిగిపోవడం వల్ల ఒక కొలిక్కి రాలేదు. కాబట్టి మంచి ప్రమాణాల విద్య అందించడం కోసం స్కూళ్ళని తీసేయడం కాదు, మూసేయడం కాదు, రేషనలైజ్ చేయడం. అవసరమైతే కొంచెం దూరం అయ్యేటైతే మనం బస్ ట్రాన్స్పోర్ట్కి డబ్బులు ఇద్దాం. ఇంతమందికి ఉచితంగా ఇస్తున్నాం ఈ పేద పిల్లల కోసం అని చెప్పని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి బస్ ట్రాన్స్పోర్ట్ కోసం నెలకు 300-400 రూపాయలు ఇవ్వలేము మనం. అది పెద్ద సమస్య కాదు మనం పెట్టే ఖర్చు. కాబట్టి ఈ రేషనలైజేషన్ అవసరము, కానీ అది చాలదు. ఏం జరుగుతుంది ఇక్కడ? 100కి 95 మంది పాస్ అవుతున్నారు. మొన్న కూడా పరీక్ష రిజల్ట్స్ వచ్చినాయి. 10th క్లాస్ చూడండి, ఇంటర్మీడియట్ చూడండి, 95%, 99%. కానీ గ్రేడ్ లెవెల్ కాంపిటెన్సీ ప్రభుత్వం పెట్టే పరీక్షల్లో ఆ గ్రేడ్కి తగ్గట్టుగా ఎంతమంది నేర్చుకుంటారంటే 100కి 10 మంది, 15 మంది. ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన వాస్తవం, వేరే ప్రైవేట్ రంగం నుంచి వచ్చినాయి కాదు, నేను చేసిన సర్వేలు కాదు. గ్రేడ్ లెవెల్ కాంపిటెన్స్ ఎంతమంది పాస్ అవుతున్నారు అంటే మిగతా 80% ఎలా పాస్ అవుతున్నారు? దొంగ పరీక్షలు పిల్లల్ని, తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నాం. బట్టి పట్టడం, కాపీ కొట్టడం. టీచర్ల మీద ఏ ఒత్తిడి తెస్తున్నాం? ఎలా విద్యా ప్రమాణాలు పెంచాలి కాదు, ఎట్ల పాస్ పర్సెంటేజ్ పెరగాలి, లేకపోతే అంత తెలుస్తాం. హాస్యాస్పదం చేశాం. అందుకనే తెలంగాణ దేశంలోనే అట్టడిగా ఉంది, దేశమే ప్రపంచంలో అట్టడిగా ఉంది. చాలా విచిత్ర పరిస్థితి. ప్రపంచంలో పెద్ద దేశాల్లో మన దేశంలో ఉన్నంత అధ్వాన స్థితిలో పాఠశాల విద్య ఎక్కడా లేదు. నేను చాలా ఆశావాదిని, నా దేశం పట్ల గర్వపడేవాడిని. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. మళ్ళీ దేశంలో దాదాపు అట్టడుగు స్థానంలో తెలంగాణ. కాబట్టి నిజమైన పరీక్షలు, దొంగ పరీక్షలు కాకుండా తల్లిదండ్రులకు అర్థమైనట్టుగా నా పిల్లవాడు పిల్ల ఎట్లా ఉంది, తల్లిదండ్రుల కంటే పిల్లల్ని ప్రేమించేవాడు ఎవరు ఉండరు. నా పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రులు చేసే త్యాగం అపారమైనటువంటి. చదువు లేని తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏమవుతున్నారో అర్థమవుతుంది, వాడికి ఇంకిత జ్ఞానం ఉన్నది. కాబట్టి నిజమైన పరిజ్ఞానాన్ని కట్టి పట్టేది కాదు, కాపీ కొట్టేది కాదు. మనం భాషను ఉపయోగించగలమా? చదవటము, చదివింది అర్థం చేసుకోవటము, భావ ప్రకటన స్పష్టంగా చేయగలగటం. గణితంలో కాన్సెప్ట్స్ పట్టుబడినాయా, వాటిని ఉపయోగించగలుగుతున్నారా సమస్యల పరిష్కారం కోసం? బట్టి పట్టడం, ఫార్ములాలు చెప్పడం కాదు. లాజిక్ ఉపయోగించగలుగుతున్నారా? సైన్స్లో కంక్లూజన్స్ వస్తున్నాయా? సైన్స్ అంటే S=UT + ½ కాదు. ఈ ప్రమాణాలు దాన్ని గనక కొలమానంగా చేసి ఒత్తిడి లేకుండా, బట్టి పట్టి అవసరం లేకుండా, బట్టి పట్టడంలో ఒత్తిడి వస్తుంది. విషయం తెలియకుండా బట్టి పట్టి ముక్కులు పట్టుకుంటే ఒత్తిడి వస్తుంది, లేకపోతే కాపీయింగ్. ఆ ప్రమాణాలను కొలిచి ఏర్పాటు చేసి తల్లిదండ్రులకి మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేయండి. మీరు కూడా ఆ రకంగా పరిశీలించండి, అజమాయిషి ఆ రకంగా చేయండి. ఎలాగోలా పాస్ పర్సెంటేజ్ తీసుకోవడం కాదు, పిల్లల లెర్నింగ్ లెవెల్స్ అవి చూడండి. మూడోది, ఎంత వీలుంటే అంత స్థానికంగా బాధ్యత పెట్టండి. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ ముఖ్యమంత్రికి ఫైల్ ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిర్ణయం ఏంటండి? ఏ జిల్లాకు ఆ జిల్లా, ఇంకా అంతకంటే తక్కువ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను దానిలో భాగస్వాములు చేయండి. రాష్ట్రం మరి జిల్లా యంత్రాంగాన్ని భాగస్వాములు చేయండి. చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, పూర్తిగా అక్కడ టీచర్లు ఎక్కడెక్కడ నియామకం చేయాలి,
అరే పిల్లలు ఉన్న చోట టీచర్ లేరు, టీచర్లు ఉన్న చోట పిల్లలు లేరు. ఎంత హాస్యాస్పదం ఇది. అవన్నీ స్థానికంగా ఇచ్చేయండి, అజమాయిషి వాళ్ళు చూడమనండి. మీరు అప్పుడప్పుడు పూర్వం ఇన్స్పెక్షన్లు ఉండేవి ప్రతి సంవత్సరం విధిగా, కాగితం పూలతో అలంకరించుకునేవాళ్ళు. బాగా పిల్లలు విద్య పొందుతుంటే అభినందించేవారు, అధ్యాపకుల్ని వెన్ను తట్టేవారు. కొరతలు ఉంటే గమనించేవారు, దాన్ని పూరించేవారు. ఇవాళ అజమాయిషి ఏమన్నా? విద్యాశాఖ ఎక్కడన్నా అసలు పిల్లలు ఏం నేర్చుకుంటారు? ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, ఏకీకృత సర్వీసులు, కోర్టు కేసులు తప్ప పిల్లల విద్యను గురించి విద్యాశాఖ ఎక్కడుంది అసలు? కాబట్టి 100కి 100 మంచి ప్రమాణాలు ఇచ్చినటువంటి సాధ్యము, అవసరం. అది అందకపోయినట్టయితే కుల వ్యవస్థ వల్ల వచ్చే వివక్ష పోదు. అవునండి. పేదలకు ఎదిగే అవకాశాలు రావు, ఉపాధి కల్పనలో సంపద దృష్టిలో భాగస్వాములు కాలేరు, సమాజంలో శాంతి ఉండదు, గ్రామ స్థాయి విద్యార్థులు ఆర్థికంగా దేశానికి ప్రగతి ఉండదు.